హాయ్ ఫ్రెండ్స్. ఆ తిరుమలకు మేము కిందికి వచ్చేటప్పుడు అది నడకదారి కింద అలిపిరి కాడి నుంచి నడిచి వస్తారు అక్కడ. కానీ నేను 15 సంవత్సరాల కిందట, అంటే నా పిల్లోడు, మా కార్తీక్ చిన్న పిల్లోడప్పుడు నడిచి వచ్చిన నేను. అదే మా తమ్ముళ్ళు, మా చిన్నాయన కొడుకులా, మా అక్క, మా చిన్నాయన కూతురులా అందరూ సుమారుగా ఒక 15 మంది దాకా నడిచి కింద అలిపిరి కాడి నుంచి నడిచిన. 15 సంవత్సరాలు ముందు నడిచి పైకి వచ్చేటప్పటికి నాకైతే చలి జ్వరం వచ్చేసింది క్యూలో. అంతే లాస్ట్. ఇంతవరకుగా నేను నడిచుండను. ఇంకెప్పుడైనా కానీ తిరుమలకు పోవాలా రావాలన్నప్పుడల్లా బస్సులోనే వెళ్తా, బస్సులోనే వచ్చా అంట. ఇంక లేదంటే ఆన్లైన్ టికెట్లు తెచ్చి మా కొడుక ఇంకా కారులో వచ్చి ఇంకా దర్శనం చేసుకొని ఆన్లైన్ టికెట్లు అంతా 3 గంటల మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాము. ఇంకా మేమంటే ఇప్పుడు మళ్ళీ ఈ నెలలో మాకు వచ్చేసి శివరాత్రి రోజు మాకు టెంపుల్లో మళ్ళీ డ్యూటీ పడింది. మాకు మళ్ళీ వచ్చేసి శివరాత్రి రోజు పొద్దున్న 7 గంటల నుంచి రాజంపేటలో మేము బయలుదేరాలా. అంటే ఇంకా అక్కడికి 11 తిరుపతికి వెళ్ళిపోవాలి మేము మధ్యాహ్నం. అందుకు ఆలోచిస్తున్నాం ఎట్టా, ఇప్పుడు చలి ఎక్కువ ఉండదు. ఇంకా అంటే కపిల్ తీర్థం కాడ కూడా 3 రోజులు డ్యూటీ వేస్తారంట మాకు. పైన కొండ మీద 4 రోజులు, మొత్తం 7 రోజులు. ఇంక 8వ రోజు ఇంటికి వచ్చేయాలా. అందుకని ఆలోచిస్తున్నాం ఎట్లని. కానీ ఒక పక్క పోవాలని సంతోషమే. ఎట్లా ఒకట్లా చలికి నేను ఇంకా స్వెటర్లు ఎత్తుకోపోతాం కాబట్టి అంతా ఫ్రెండ్స్తో బాగుంటుందని. అయినా ఆ దేవుడిని బాగా చూడాలా, ప్రశాంతంగా కూర్చొని ఉంటాం. ఆ వీధుల్లో అయితే, మాడు వీధుల్లో మేమైతే సాయంత్రం మా డ్యూటీ అయిపోయింది అనుకో, హాయిగా కూర్చొని ఎంత ప్రశాంతంగా ఉంటుందో మనసు. అందరినీ చూస్తూ ఉంటే ఆడ కూర్చొని భలే ఉంటుంది. అది చూడండి, మేమైతే దిగుతా అంటే నాకు ఎప్పుడే కానీ వామిటింగ్ రాదు. మొన్నైతే ఆ బస్సులో వచ్చేటప్పుడు అయితే కడుపులో అయితే తిప్పేసింది. ఎందుకంటే శనగకాయ పప్పులు తిన్నాం కొన్ని ఆడ తీసుకొని. అవి తినేటప్పటికి ఆ ఘాట్లో, ఆ టర్నింగ్లో నాకైతే భలే ఇదైపోయింది. కిందికి వచ్చేటప్పటికి ఒక 10 నిమిషాల దాకా నీరసం అయిపోయింది నాకైతే. అట్లుండింది.